గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ప్రవీణ్ బెన్ వ్లాగ్. మీకు తెలుసు నేను 30 డే ఛాలెంజ్ చేశాను. జూలై 1 నుంచి జూలై 30 వరకు. ఎవ్రీడే రిజల్ట్స్ కూడా పెడతా అన్నాను. మీ మీ మైండ్లో అందరికి క్వశ్చన్ మార్క్ ఉండి ఉండొచ్చు, వాట్ హ్యాపెన్ టు హిస్ ఛాలెంజ్ అని. ఇది డే 1 అండ్ డే 2 రిజల్ట్ అనుకోవచ్చు ఈ వీడియోని. ఎందుకంటే యాక్చువల్గా డే 1 ఏం జరిగిందంటే మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, నేను ఇంకేం చేయలేకపోయాను. సెకండ్ డే నిన్న ఏంటంటే నా రూము, ఇంతకుముందు ఉన్న రూము బాగా ఆడియో డిస్టర్బెన్స్లు వస్తున్నాయి, రోడ్డు పక్కన ఉంది కాబట్టి నేను కొంచెం రూమ్ షిఫ్ట్ చేశాను. నిన్నంతా షిఫ్టింగ్ జరిగింది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఈరోజు మార్నింగ్ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో 35 minutes లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, 5 షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఈ రోజుకి రిజల్ట్ అయితే అదే. ఇది యాక్చువల్లీ ఇంకా కంప్లీట్ రిజల్ట్స్ నేను రేపు రిజల్ట్ అనేది రేపు 4th పెడతాను. 3rd డే వరకు జరిగింది, నేను 4th నా రిజల్ట్ చెప్తాను. అయితే మీకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను గత 1 week ఆర్ సో, హార్డ్లీ 3-4 డేస్లోనే నేను ఒక 30 షార్ట్ వీడియోస్ క్రియేట్ చేశాను. 30 షార్ట్స్ యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేశాను. ఒక అరడజనో లేదా 7 లాంగ్ వీడియోస్ క్రియేట్ చేశాను, జస్ట్ హార్డ్లీ 3-4 డేస్ క్రితం. సో దీనివల్ల నాకు 2 విషయాలు ప్రూవ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే నన్ను నేను కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్ అంటే డెఫినెట్లీ యూ క్యాన్ డూ. చేసావు కదా, సో నేను చేయగలను. ఈ 30 డే జూలై ఛాలెంజ్ నేను చేయగలను. రెండోది ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను చేసే కంటెంట్కి పీపుల్స్ నుంచి రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్. కంటెంట్ చేయటం గ్రేట్ కాదు కదా, దానికి రెస్పాన్స్ రావడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో రెస్పాన్స్ కూడా బాగుంది. కాబట్టి నేను ఈ ఛాలెంజ్లో మీకు కావాల్సినంత టన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకున్నది నిజమవుతుందని అనిపిస్తుంది. ఎనీవే రేపు ఈవినింగ్ ఈ టైంకి నేను మళ్ళా ఒక డే 4 రిజల్ట్ అనమాట. ఇది డే 3 వరకు రిజల్ట్ అనుకోవచ్చు. డే 4 రిజల్ట్న నేను ఇంకా ఏం చేశానని చెప్తాను. సో ఈ రోజుకి ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్, బాయ్.